ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసనకి వస్తున్నాం. కొంత సమయాన్ని స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగల కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. వాళ్ళు పాలు పొందనైనగా చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించాలి. వాక్యం వెలుగుతున్న వెలుగు మాలో తీసుకుని రాని పాపకి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. మా సహవాసం ఎంతో దీవెనకరంగా సమయోచిత సాన్ని నాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 8వ అధ్యాయం 6వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వాడు కొనుచున్నారు. నేనేమి చేసితిని చెప్పి తన చెడుతనము కూర్చి పశ్చాత్తాపడువాడు లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తిరుగుచున్నాడు, తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ప్రతివాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. ఇక్కడ కంచెర గాడిద గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. దేవుని మార్గాల్లో నడిచే ఎలాగో తెలుసుకోవాలంటే, దేవుని మార్గాల్లో మనము నడిచేది ఎలాగో తెలుసుకోవాలంటే చాలా మన తల బిరుసుతనాన్ని వదిలేయాలి. దేవుని వాక్యము పట్ల వినయం విధేయత చూపాల. తల బిరుసుతనానికి కంచెర గాడిద సరైన ఉదాహరణ. తమ స్వశక్తి పైన నమ్మకం ఉంచుకునేవారు, విధేయత చూపేవారు కాదు. ఈ మనం ఇప్పుడు చదివిన 28:6లో గుర్రాలకు పోల్చబడ్డారు. ఏంటికి? గుర్రాలకు పోల్చబడ్డారు. అయితే దేవుని నుండి దూరముగా తొలగిపోయి ఇష్టం వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకు మూల పాపము. మరొకసారి చెప్తాను. దేవుని నుంచి దూరముగా తొలగిపోయి ఇష్టం వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకు మూల పాపము. ఆదాము మొదలుకొని మనమంతా ఈ పాపం చేసిన వారమే. ఆదాము మొదలుకొని మనమంతా ఈ పాపం చేసిన వారమే. తర్వాత రెఫరెన్స్ మళ్ళీ చూడము, ఇంతవరకు చూపించాను. తోవ తప్పిపోవడం అనేది అది అపరాధము. తోవ తప్పి తిరగడం, తప్పిపోవడం అపరాధము. మన అపరాధాలన్నీ ఇలా తప్పిపోవడం ద్వారా మన పాపములని, ఏ పాపము లేని, ఏ దోషము లేని నిష్కలంకుడు, నిందారహితుడు, నిష్కపటి అయిన ఆ ప్రభువు తనపైన మోపుకున్నాడు. తప్పిపోవడంతో సహా క్రీస్తు మీద ఇవన్నీ కూడా ఆయన మీద పడ్డాయి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11 చదవండి.
కుక్కలు తిండికి ఆతురపడును, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఎంత తిననో వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారు దేనిని విమోచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. ఒక్కడు కూడా తప్పకుండా అందరూ స్వప్రయోజనమని విచారించుకొందురు. ఇక్కడ కుక్క కూడా ప్రమాదాన్ని పసిగడితే, అది మొరుగుతూ ఉంటుంది. కుక్క ప్రమాదాన్ని పసిగడితే అది మొరుగుతుంటుంది. ఇది వాస్తవం, 100% సత్యం. నేను ఈ మధ్యలో న్యూస్ చూస్తున్నా కనుక కుక్క ఒకటే కాదు, అన్ని రకాల జంతువులు ఈ కుక్క పచ్చగట్టి ఏం చేస్తుందంటే దేవుడు వాటికి చూపిస్తారేమో ఆ ముందుగానే తెలుసుకొని, ఒక వ్యక్తి తెలియకుండా ఒక లేడీ తన పర్సులో బావులో బాంబు పెట్టుకొని ప్లేన్ ఎక్కింది. ఏం చేసింది? బాంబు పెట్టుకొని ప్లేన్ ఎక్కింది. ఆ ప్లేన్ స్టార్ట్ అయిన వెంటనే ఇది పసిగట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్ యొక్క కింద వీల్స్ ఉంటాయి కదా, వీల్స్ దగ్గర రాడు ఉంటుంది. ఆ రాడును పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఈ కుక్క వేలాడుతుంటే ఆ పైలట్కు కనబడుతుంది. పైన వెంటనే దాన్ని చూసి డోర్ ఓపెన్ చేసి దాన్ని లోపలికి తీసుకుంటాడు. ఏం చేస్తారు? డోర్ ఓపెన్ చేసి దాన్ని లోపలికి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ పైలట్ దగ్గర బోగు అని అరుస్తుంది. ఏం చేస్తుంది? దాని భాష అది ఆయన అర్థం చేసుకోవాలి. అరిసి అని అర్థం చేసుకొని ఆయన దిగుతాడు. కిందకి దిగి ఆయన ఇది ముందట పరిగెత్తుంది, దాని వెనక ఈయన పరిగెత్తాడు. వెళ్ళిన తర్వాత అన్ని సీట్లు చూసి వాసన చూసుకుంటూ పోయి ఎవరి దగ్గర ఎవరి పర్సులో అయితే బాంబు ఉందో ఆ పర్సును తీసుకొని ఏం చేస్తుంది? పరిగెత్తుతూ ఉంటుంది. ఆ పరిగెత్తుతూ ఉంటే ఒక భవనానికి దుంకుతుంది. భవనంలో బయటికి వెళ్ళడానికి దుంకుతూ ఉంటే ఎక్కడ దారి దొరకకపోతే ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడ కూడా దొరకకపోతే గ్లాస్ ఉంటుంది కదా, దానికి దెబ్బలాస్తుంది అని అనుకోదది. స్పీడ్గా వెళ్ళి ఆ గ్లాసును గుద్దుకుంటూ పోయి ఆ కింద ఉన్న సముద్రము నీళ్ళలో ఆ బ్యాగ్ను పడేసి అది పక్కకు జరిగిపోతుంది. ఆ నీళ్ళలో పక్కకు జరిగిన వెంటనే అది పేలిపోతుంది. పక్కకు జరిగిన వెంటనే ఏం జరుగుతుంది? ఇట్లు కొన్ని జంతువులు, కుక్క ఒకటే కాదు, కొన్ని జంతువులు కూడా ఏం చేస్తుంది తెలుసా? ఏదైనా వచ్చింది అనుకో, ప్లేను ట్రైన్ ఏదైనా బస్సు వచ్చింది అనుకో, వెళ్ళి ఒక్కసారి దానికి అడ్డం పడిపోతాయి. ఒక చిన్న కోతి పిల్ల, చిన్న కోతి పోయి ఆ బస్సుకు అడ్డం పడ్డది. అడ్డం పడిన తర్వాత ఆ బస్సు వాడు ఆపేసి దాన్ని ఎంత కొడతాడు అనుకున్నావు? చాలా కొడతాడు. వాడికి తెలియదు. అది కళ్ళతో నీళ్లు కారుతుంటాయి, ఏడ్చుకుంటూ పోతుంటుంది. ఇది ఎక్కడ పోతుందో చూద్దామని ఆ డ్రైవర్ వెంట వెళ్తుంటే ఏంటంటే ముంగట పెద్ద పర్వతం అంతా కూలిపోతుంది. ఏం చేస్తుంది?
ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ఈ కోతి ఏం చేసింది? అడ్డుపడ్డది. విన్నారా? కనుక కుక్క ప్రమాదాన్ని పసిగడితే ఏం చేస్తుంది? మొరుగుతుంది. దానికి నా భాష రాదు కదా, మాట్లాడలేదు కదా. ఈవెన్ ఇప్పుడు సైనికులు ఎట్లయితే యాక్షన్ చేస్తారు కదా, నడుచుకుంటూ పోతారు కదా సైనికులు, ఈ కుక్కలు కూడా కాళ్ళు లేపుకుంటా అదే అదే వాళ్ళ స్టెప్పుల మీద ఈ కాళ్ళు లేపుకుంటూ వెళ్తాయి. ఈ కుక్కలు కూడా శైలి కొడతాయి, చెప్పులు వెళ్తాయి. ఎవరైతే కుక్కను పెంచుకుంటారో ఆ యజమాని ఒకవేళ చనిపోతే అమ్మా అది దాని పసిగట్టి ఏం చేస్తుంది తెలుసా? ఆ శవపేట మీద పోయి పండుకొని ఏడుస్తుంది. ఇంత అంత కాదు, ఇంత మనుషుల కంట కూడా ఆ జ్ఞానము లేదు. శవపేట మీద అసలు వాళ్ళు ఎంతోసేపు అది పక్క జరుగుతుందేమంటే జరగదు సమాజ్ చేయడానికి. వాటికి ఇట్లు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక సైనికుడు సైన్యంలో యుద్ధం చేసి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. వెంటనే ఆ కాళ్ళకు బదులు నడచడానికి అవి ఆ కాళ్ళు లాగా పెట్టిస్తారు. పెట్టిన తర్వాత ఈ కుక్క పోయి ఆయన దగ్గరికి పోయి ఇట్లా ఆయన మీద పడి ఆ కుక్కను చూసి ఇట్లా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. అంటేది ఈ కుక్క పసిగట్టి ఏం చేస్తుంది? అరుస్తుంది. కుక్క పసిగట్టి అరుస్తుంది. కనుక ఈ కావలి వారు మాత్రము తమకు మరింత తిండి కావాలని ఏం చేస్తారు? వీళ్ళు మొరుగుతుంటారు. ఏం చేస్తారు? మొరుగుతుంటారు. కనుక ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే తమకిష్టమైన స్థలానికి పరిగెత్తుతూ ఉంటారు వీళ్ళు. ఎక్కడ? తమకిష్టమైన. చూడండి 53 యెషయా గ్రంథము 53 యెషయా 53:6 చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. చూడండి, మనం తప్పినాం అనుకోము. మనం గొర్రె తప్పింది, వాస్తవం ఒప్పుకుంటున్నాడు. మనం తప్పేమనుకోము. ఆయన చెప్పని మార్గం వెళ్ళిపోతున్నాం కనుక ఏం చేస్తున్నాం? మొదట మనం అదే చూసినాం. మనం ఏంది ఇక్కడ ఏం చూసాం చూడండి, చెప్పండి. దేవుని మార్గంలో నడిచేది తెలుసుకోలేక ఏం చేస్తారు? వారు తల బిరుస్తనంగా చేసుకొని వారి ఇష్టమైన తలానికి పరిగెత్తుతుంటారట. ఇది చాలా ప్రాముఖ్యమైన పాపం. చూస్తాడు, దేవుని నుంచి దూరముగా తొలగిపోయి ఇష్టం వచ్చిన దారికి మళ్ళడమే అన్ని పాపాలకు మూల పాపం అంటాయి. నోట్ చేసుకోండి కావాలంటే. అన్ని పాపాలకు మూల పాపం ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు మనం చేసే పని అది. చూడండి ఇక్కడ ఈ వచనం చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. ఏం తప్పినాం అనుకుంటామా? ఇంకొక స్థలానికి వెళ్ళి తప్పిపోయినా అనుకుంటామా? అనుకోము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగను. ఏం చేసినాడు? నా మాట కాదు, దేవుని వాక్కు, దేవుని మాట. వాస్తవమైతే సరి చేసుకోవాలి. దేవుడు వద్దన్న స్థలానికి వెళ్తాం, వాస్తవమైన మనస్సాక్షితో వెళుతుంటాం. చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బిలాం తన గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నాడు. అవునా? దేవుని చిత్తం కాదు అక్కడ వెళ్ళడానికి.
ఒక దూత అడ్డం వస్తుంది. ఆ దూత గాడిద కనబడుతుంది కానీ ఈ దొరకు కనబడదు. ఎవరికి? బిలాముకు కనబడదు. ఆ బిలాముకు కనబడదు కనుక ఈ గాడిదను పోయి ఒక ఇరుకు మార్గంలో ప్రవేశించి అందులో నుంచి వెళ్దామని ట్రై చేస్తే దాని కోపంతో కొడతాడు. 2-3 సార్లు కొడితే అది దానికి నోరిస్తాడు. నేను నన్ను నడిపినప్పటి నుంచి నీకు సేవ చేస్తున్నాను, నేను మోసుకొని తిరుగుతున్నాను, నన్ను ఎందుకు ఇంతగా కొడుతున్నావు అని నోరు మాట్లాడుతుంది. చూడక జంతువు విన్నారా? నేను వద్దన్న స్థలానికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నాడో సంగతి ఆయనకు తెలుసు. దేవునికి విరుద్ధంగా వద్దన్న పని స్థలానికి వెళ్తున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగి యెహోవా యందలి దోషము అతని మీద మోపెను. ఏం చేసినాడు? ఏం చేసిందక్క? యెహోవా యందలి దోషము ఇక్కడ రౌండ్స్ కొట్టే వాళ్ళ మీద మోపు ఎట్లుంటుంది చెప్పండి. కనుక ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే ఎంత చూడండి, తమకిష్టమైన వాళ్ళు దేని కొరకు వెళ్తారు చెప్పండి? స్వలాభం కొరకు వెళ్తారా? స్వంత లాభాని కొరకు. 57 వచ్చాడు. యెషయా 57 7 వచ్చును. ఉన్నతమైన మహాపర్వతం 17 వచ్చును. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. ఒక్క నిమిషం. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. చెప్పండి, ఏమర్థమైంది? ఏంటి మీకు అర్థం కాదు చెప్పండి. ఇక్కడ వారి లోపము వలన అంటే అమ్మా గట్టి చెప్పండి, మైక్ పెట్టుకోండి. చెప్పండి, తప్పైనా రైట్ అని చెప్పండి, పర్లేదు. చెప్పండి. దురాశనా? ధనాపేక్ష. ఏమాక? ధనాపేక్ష. వారి లోపము వల్ల కలిగి దోషమును నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని. నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని. వారు తిరగబడి తమకిష్టమైన మార్గంలో చూసి వచ్చిరి. ఆయన కొట్టినప్పుడు దేని కొరకు నా దేవుడు కొడుతున్నాడు నన్ను అనుకుంటామా మనం? శద్రగాడు కొడుతున్నాడు, నన్ను గురించి చెప్తున్నాడు, నన్నే కొడుతున్నాడు. ఎవరిని కొడుతున్నాడు? నన్నే కొడుతున్నాడు. ఈ మాట చెప్పేటప్పుడు ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే, మీలో వినని వారున్నారు కనుక చెప్తున్నాను. బోయవాడు పావురాలకు ఉదయము సాయంకాలము ఏం చేస్తాడు? విత్తనాలు వేస్తాడా లేదా? ఉదయం సాయంకాలం బోయవాడు పావురాలకు విత్తనాలు వేస్తాడు. అవి ఆ స్థలానికి రాగానే అన్నీ ఒక్కసారి దిగుతాయా లేవా? దిగుతాయి. అవన్నీ వేసిన ఆ విత్తనాలన్నీ తింటాయి. తిని మళ్ళీ అయిపోయినాక మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ సాయంత్రం వస్తే అట్లే చేస్తాయి. అయితే ఉదయం లేవగానే కాకి ఉన్నది కదా, ఈ కాకి ఉదయం లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటే ఈ పావురాలకు విత్తనాలు చల్లుతూ ఉంటే చూస్తుంది. చూసిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే నేను ఇంత దేశమంతా తిరుగుతున్నా, నాకు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు చూడు ఎక్కడ తిరగరు, ఇక్కడే అని వారికి కావాల్సిన ఆహారం విత్తనాలు వేస్తున్నారు అనుకొని ఏం చేసిందంటే, ఒకరోజు
ఆ కాకి ఆ పావురాల మధ్యలో విత్తనాలు తింటూ ఉన్నది. ఏం చేస్తుంది? పావురాల మధ్యలో విత్తనాలు తింటూ ఉంటే ఈ బోయవాడు ఆ కాకిని కొడతాడు, పావురాలను కొట్టాడు, ఆ కాకినే కొడుతుంటాడు. నన్ను కొట్టిండు, నన్ను కొట్టిండు, వాటన్నిటి ఇచ్చిపెట్టలేదు, నన్ను కొట్టిండు అనుకుంటుంది. అది అనుకొని ఏం చేస్తుందంటే తెల్లవారి వెళ్ళి ఒక చున్నం బట్టిలో నీళ్ళలో మునిగి పావురంలాగా తెల్లగా అయిపోయి యథావిధిగా వచ్చి వాటితో ఈ విత్తనాలు తింటూ ఉంటుంది. ఏది? ఈ కాకి. ఇప్పుడు కాకి పావురం అయిపోయింది. ఏమైంది? పిశాచి విశ్వాసి అయిపోయినాడు. అర్థమైందిగా? అనుకున్నాను. అయితే పావురం వేషం వేస్తే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలా చెప్పండి? అది పావురం కాకి అని ఎట్లా గుర్తుపట్టాలా? రంగు మార్చుకున్నదిగా. అట్లాగే విశ్వాసి కూడా వేషం వేసుకుంటాడు. ఏమని? పావురం కాకపోయినా కాకి అయ్యిండి, కాకి లక్షణాలు కలిగి ఇట్లా ముని వేషం వేసుకొని వచ్చి ఏం చేస్తుంది? వాటితో పాటు తింటూ ఉంటుంది. తింటూ ఉంటే బోయవాడు ఏం చేస్తాడంటే ఒక దినం ఈ పావురాలకు తెచ్చినటువంటి రాషన్ ఉంటుంది కదా, విత్తనాలు, ఆ సంచులన్నీ ఎలుకలు కొట్టేస్తూ ఉంటాయి. ఏం చేస్తాయి? ఎలుకలు కొడుతూ ఉంటే ఆ ఎలుకల్లో మందు పెడతాడు. ఎలుకలకు మందు పెడితే ఏమవుతుంది? సస్తాయా లేదా? ఒక ఎలుకను తీసుకొచ్చి ఈ విత్తనాలతో పాటు ఈ ఎలుకలు కూడా వేస్తారు. ఎవరిని? చనిపోయిన ఎలుకను. చనిపోయిన ఎలుకను ఆ పావురాల మధ్యలో వేస్తే ఈ పావురాలు కాకిని ఆ ఎలుకలు ముడతాయా? అవి తను అపవిత్రపరచుకోవవి. పావురంలాగానే ఉంటుంది, పరిశుద్ధంగా. ఎన్ని ప్రతికూలంగా వచ్చా కూడా అది అపవిత్రపరచుకోదు, దూరం వెళ్ళిపోతుంది. కానీ దాన్ని ముట్టదు. ఈ కాకి ఏం చేస్తుంది? అబ్బా, ఇన్ని దినాలు నాకు శాకాహారం పెట్టిండు, ఇప్పుడు మాంసం పెట్టిండు అనుకొని ఏం చేస్తుంది? ఆ ఎలుకను తీసుకుపోయి ఎత్తుకొని పోతుంది. ఇప్పుడు కాకిని పావురాన్ని ఎట్లా గుర్తుపట్టాం? దాని క్రియలను బట్టి తెలుస్తుంది అది పావురమా కాకి. కాకి అయితే ఏం చేయబడుతుంది? చెప్పండి. ఎన్న వచనము? వారు తిరగబడి తమకిష్టమైన మార్గం వచ్చింది. అవునంటారా లేదా? వారు తిరగబడి వారు తమకిష్టమైన మార్గం తిరిగి కాదా? దేవుడు చెప్తున్నది కాదు, ఇది శద్రక్ గారు చెప్తున్నాడు ఈ మాట. ఎవరు? నన్ను గురించి చెప్తున్నాడు. కాకేం చేసింది? వాటిని కొడతలేదు, నన్ను కొడుతున్నాడు అంటదిగా. కనుక మన జీవితంలో దేవుడు మనతో మన మేలు కొరకు మాట్లాడతాడు. మన నిజస్థితిని చూపించి దాన్ని తీసివేయడానికి మాట్లాడతాడు. ఈ మధ్యలో ఒక సీన్ చూశాను న్యూస్లో. యేసు ప్రభు కుష్ఠరోగులను బాగు చేస్తాడు, పక్షవాయువు వెళ్ళిన వారిని బాగు చేస్తాడు, అన్ని బాగు చేస్తాడు కదా. ఒక కుష్ఠరోగి ఏం చేసిండంటే తన దేహం అంతా బట్టలతో చుచ్చుకున్నాడు. ఏం చేసినాడు? తన దేహం, చేతులు, కాళ్ళు అన్నీ కూడా బట్టలతో చుచ్చుకున్నాడు. ఒక తల మాత్రం కనబడుతుంది. ఆ ముఖము కుష్ఠరోగి అని ప్రభుకు తెలుసు. ప్రభుకు తెలిసే ఆ కుష్ఠరోగి తనను ముట్టుకుంటాడేమోనని ప్రభు ఇచ్చ చూస్తున్నాడు. నేను కుష్ఠరోగిని, నన్ను ఎట్లా ముట్టుకుంటాడు అనుకున్నా అన్న అభిప్రాయంతో ఆ కుష్ఠరోగిని అట్లా పోయి ఇట్లా పట్టుకుంటాడు. పట్టుకోగానే ఆ కుష్ఠంతా వెళ్ళిపోతుంది, మామూలు శరీరంలాగా అయిపోతుంది. అప్పుడు ప్రభు దగ్గర ఏం చేస్తాడు? మోకరించి ప్రభు పాదములను నిలబడతాడు. విన్నారా? ఎలాంటి రోగమైనా, ఎలాంటి బలహీనత అయినా
దేవుడు బాగు చేసేవాడు ఎట్లా? నిజ స్థితిని చూపించి. ఆ నిజ స్థితిని చూపించినందుకు బిలాము గాడిదను కొట్టినట్టుగా ఈయన కొడుతున్నాడు అని అనుకుంటుంటారు. ఉన్నారా? కనుక వారు తిరగబడి ఏం చేయబడంట? వారు తిరగబడి, మామూలుగా కాదు, తిరగబడి తమకిష్టమైన మార్గం నడుచుతూ వచ్చింది. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 17 వచ్చిన చదవండి. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలిగి చేసేదను, గాయములను మాన్పెదను. ఈ గాయములు మాన్పెదను. యెహోవా వాక్కు. ఏమంటాడు దేవుడు? అంటాడు, ఏమంటాడు? నీ గాయములను, నీ రోగములను, నీ పాపములను తీసివేస్తాడు, రోగమైతే బాగు చేస్తాడు. కనుక ఆయన మాటకు విధి చూపి డేట్ రాసి పెట్టుకోవాలి. ఈ సందర్భంలో ఈ విధంగా రాసి అన్నారు. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్టు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఎత్తును. ఎలాంటి గొప్ప దేవుడు కాదా? చెప్పండి. మనము విచ్చలవిడిగా తిరిగినా, ఆయన వద్దన్న స్థలానికి వెళ్ళినా మన ఆత్మీయత ఏమైపోయింది? మిడతలు తినేసినాయి, గొంగలి పురుగులు తినేసినాయి, పసరు పురుగులు, చీడ పురుగులు తినేసినాయి. మిడతలు అంటే వాటికున్న ఐక్యత ఎక్కడ ఉండదు. అవి వాటిలో అన్ని గుంపుగా ఒక్కసారి వచ్చి ఆ స్థలము మీద, పంట మీద అంతా కూర్చేసుకుంటాయి. కూర్చొని మొత్తం అంతా తినేస్తాయి, ఏమి మిగిల్చకుండా. అవి ఒకవేళ మిగిల్చినవి ఉంటే ఏం మిగిలిచాయి? గొంగలి పురుగు మిగిలే ఉంటే మిడతలు తినేసి గొంగలి పురుగు తిరుగుతాయి. గొంగలి పురుగు ఏం చేస్తుంది? ఆకాకి దగ్గరికి పోయి చాలా మంచి చేస్తుంది కదా, చేస్తుందా? ఇక్కడ మన ఇంటి ముందు ఒక కరాపాకు చెట్టు వేసినాం. అక్కడ నిమ్మ చెట్టు ఉంది, సీతాఫల చెట్టు ఉంది, అని ఆ చిన్న కంపులోనే ఇవన్నీ ఉన్నాయి. ఈ గొంగలి పురుగు ఏం చేస్తుంది తెలుసా? గొంగలి పురుగు పోయి మంచి లేత మొక్కటే ఎగురుతుంది చూడు, అక్కడ పోయి మంచి అది ఎట్లా తింటుందో అది పట్టుకొని అంతా కొరికేస్తుంది. అది ఎందుకు కూడా అక్కడే రాదు. అవి ఇచ్చిపెట్టిన తర్వాత గొంగలి పురుగు ఇచ్చిపెట్టినాక మళ్ళీ పసరి పురుగు తింటుంది. ఏం తెస్తుంది? పసరి పురుగు తింటుంది. పసరి పురుగు విడిచిపెట్టిన దాన్ని చీడ పురుగు తింటుంది. అంటే ఇది చెదలు తినేస్తాయి. చెదలు మొత్తానికే మ్రాడు నుండి కింద నుంచి పైదాకా ఏం చేస్తాయి? తినేస్తారు. అవునా? అయితే తినివేసి సంవత్సరం పంట, నీ పంటంతా తినివేసినాయి కనుక నీకు మరలా ఇస్తా. తినివేసినాయి కనుక నేను మరలా ఇస్తాను. ఏమంటాడు? నేను మళ్ళా ఇస్తాను. ఎందుకు? ఆయన చేసిన మంచితనాన్ని బట్టా. మనకు ఆయనకు విరోధంగా ప్రవర్తించిన, వద్దన్న పని చేసినా ఏం చేస్తాడు? మనము ఇష్టం వచ్చిన మార్గం వెళ్ళినా ఆ ప్రభు మళ్ళీ ఇస్తానంటాడు. 7వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. అతడు ఇలాగూ చెప్పెను,
అమ్మా అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకుని నా దేవుని కూడా విసికింతురా. దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదని అనుకొని నా దేవునికి కూడా విసిగిస్తారా? అబ్బా, ఏం జరిగింది? మనుషులను విసిగించే దానికి బదులుగా అది కాకుండా నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా అంటే ఏంటి? నేను ఎక్కడన్నా పోతాను, నా ఇష్టం, నువ్వేం చెప్పేది ఏమంటా అంటే దేవుడు నేను అన్నిటి ఏ చేసినా అవన్నీ మీకు ఇస్తాను అని చెప్పకూడదు. చెప్తే కూడా ఏం చేస్తారు చూడండి. ప్రభు తాను యొక్క సూచన ఎన్న వచనము 13 అమ్మా 14. కాబట్టి ప్రభువు తాని యొక్క సూచన మీకు చూపును, తాను యొక్క సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకున్నటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? కీడును విసర్జించు. ఎందుకు వచ్చాడు? కీడును మనం మంచి చేయడానికి, పాపులముగా ఉండగానే పరిశుద్ధులుగా మార్చడానికి ఆ ప్రియ ప్రభు మన కొరకు అంతగానే క్రయం చెల్లిస్తూ వచ్చాడు. తర్వాత చూస్తాను చూడండి, ఇక్కడ ఈ ఒక్క పాపము, ఏం పాపము? ఇప్పుడు చూపించినది ఏంటి? తమకిష్టమైన త్రోవకి వెళ్ళడం. తమకిష్టమైన త్రోవకి ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఒక మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి చెప్పండి? తల బిరుసుతనమును వదులుకొని అన్నాడు. అవునా? నన్ను చూసిరా తల బిరుసుతనం ఎట్లుంటుంది? అంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తామా అలాంటి వారికి? ఆయన కృప ద్వారా ఇన్ని చేస్తే కూడా నీకు చేస్తాను మేలు అంటే ఈ లక్షణం పోకుండా కొనసాగితే అంతం వరకు అదేమైంది? మాట్లాడుకుంటారు, భార్య భర్త మాట్లాడుకుంటారా లేదా? అయ్యా అననీయ సఫరేల్, అయ్యా అపోస్తులలో వారికి అమ్మిన ఆస్తి అంతా కూడా అపోస్తుల పాదముల దగ్గర పెట్టి వారు సమిష్టిగా ఇదంతా అందరికీ ఉన్నవారు లేని వారు అందరు కూడా ఒక్కటిగా ఎంచి కలిసి భోజనం చేసి వారు పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోయేవారు సమిష్టిగా. వీళ్ళిద్దరు భార్య భర్తలు ఎందుకో ఏమో భూమి అమ్మిండ్రు, ఆ వేళ తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టాలి. అయితే ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏమని? ఇంతకే అమ్మినాము అని ఇద్దరం ఒక్కటే చెప్పాలి. కొద్ది దాచిపెట్టుకొని అట్లా అన్నాము, కొన్ని దాచిపెట్టుకొని అట్లా చేస్తాం కదా. దేవునికి ఇవ్వవలసినవి ఏం చేస్తాం? దాన్ని పంచుతుంటాం. ఎక్కడెక్కడ ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఏం చేస్తాం? ఎక్కడో ఒక దగ్గర ఇచ్చినాం. ఊరుకుంటాడా దేవుడు? ఒక్క చూసి చింత పని చేస్తాడు. విన్నారా? ఒక్క దినం. అయితే ఏం చెప్పినాను? తల బీరుస్తాను అననీయ సఫేర్ వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు తనకు బయలుపరిచాడు అననీయతో. ఆయన తెచ్చి పాదముల దగ్గర పెట్టాడు ఈ అమౌంట్ అంతా. అననీయ, నీ పొలంలో ఇంతకే అమ్మినావా? అవునండి, ఇంతకే అమ్మినాను. ఎందుకు నా పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నావు అన్నాడు. ఎవరిని? నన్ను అనలేదు. ఎవరిని అంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసే క్రియలు నీ లేవా? దేవుడు చెప్పింది చేస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకోండి.
పరలోకంలో ఉండే భక్తి చేయండి. ఏం చేయాలా? పరలోకంలో ఉండే భక్తి చేయండి. విన్నారా? ఎవరినో మోసం కాదు, సేవకుడి మోసం కాదు, లేకపోతే అపోస్తుల్ని పేతుని మోసం కాదు, అక్కడ ప్రజల మోసం కాదు. ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేసి ఇట్లా చెప్పడం మంచిదేనా? దేవుడు నిన్ను మొత్తును గాక అన్నాడు. అక్కడే పడి ఏమైండు? అవుట్. అక్కడున్న సేవకులు వెళ్ళి ఏం చేసినారు? తీసుకుపోయి పూడ్చిపెట్టేసి వచ్చారు. రాగానే అమ్మగారు వచ్చింది, అయ్యగారు రాలేదండి. ఇంకా వచ్చిన తర్వాత ఈమె అడిగిన, మీ పొలం ఎంత కమ్మినారమ్మా అంటే గింతకి. ఆయన చెప్పింది, ఈమె చెప్పింది, అంతే. మీరు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేసి ఇద్దరు మాట్లాడుకొని పని చేస్తున్నారు? ఇద్దరు మాట్లాడుకొని ఆ పని చేస్తారు. ఏంటిది? దేవుడు వద్దన్న పని చేస్తారు. అక్కడ ఆమెకు నీ భర్తను పాతి పెట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నిన్ను కూడా తీసుకుపోతారు. పోయినరా లేదా? నీ ధనము, నీ డబ్బు నీ సంచిలో పెట్టుకొని తిరిగి ఏమంటాను? ఒక దినం లెక్క పోయిస్తాను. అవునంటారా లేదా? ఇక్కడ అంటారు, చదువు మళ్ళా మాట. అతను ఇలాగ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. మనుషులను విసికించేది సరిపోదని ఎవరిని విసికిస్తున్నారు? తాము నమ్మిన దేవుని కూడా విసికిస్తారా? చూడండి, దానికి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం అయిపోతుంది. కనుక ఇక్కడ చూద్దాం ఏంటంటే, మీకు తెలియజేస్తాను. ఈ ఒక్క పాపం మనిషి స్వభావాన్ని మార్చివేసింది. ఈ ఒక్క పాపం మనిషి స్వభావాన్ని మార్చివేసింది. ఏంటి ఆ పాపం? తమకిష్టమైన మార్గంలో తిరగడము. అర్థమైందా? ఇంకా ప్రపంచ గమనాన్ని తలకిందులు చేసేది ఒకటే, ఈ ఒక్క పాపమే. చూడండి, 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, నేను మారు మర్చి పొందిన పాపాలు ఒప్పుకొనిచ్చిపెట్టిన ఏ కాలం నుండి విశ్వాసం నేను భూమి పట్టక ముందే నేను రక్షింపబడ్డా. నన్ను అట్లా అంటావా? ఏమక్క అంటాడు దేవుడు. నరుల చెడుతనము మంచితనమా చెడుతనమా? చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఎల్లప్పుడూ, ఒక్క దినం కాదు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. సరి చేసుకుంటే దేవుడు కృప క్షమిస్తాడు. ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని ఎవరు చూసినారు? దేవుడైన యెహోవా చూస్తున్నాడు. దేవుడైన యెహోవా చూస్తున్నాడు. తర్వాత 8వ అధ్యాయం 21వ వచనం. 8:21 వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యం మంచిది కదా, చెడ్డదా? నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. చూడండి, దేవునికైనా పశ్చాత్తాపం ఉంది కానీ మనుషులకు ఉండదు. తల పిలుస్తాను అంటావా? ఏమంటావు? మనం ఏం చేయలేము. విన్నారా?
ఆయనకు తెలిసి కూడా ఆయన ఏమంటారు పశ్చాత్తాపడినట్టుగా అది చేస్తున్నారు. ఈ మనుషులకు ఉండదు. అందుకే ఏమంటారు, పాపం అంటే దేవుని వాక్యానికి అవిధేయత చూపడమే. దేవుని వాక్యానికి లేదా వాక్కుకు అవిధేయత చూపడమే పాపం. ఆయన చెప్తున్నా కూడా మారదు. చూడండి, సఫేరా వచ్చింది, అక్కడే ఆమె కూడా ఇచ్చిన్నది పోయింది. ఏమైంది? ఈ కథ వాస్తవంగా జరిగింది కూడా ఉన్నది. ఒక పిల్లోడు సేవకు నా దగ్గర కాలేజ్ చేసేటప్పుడు అన్ని సలహాలు తీసుకొని ప్రార్థన చేయించుకొని వాక్యం వినిపించి అన్నీ చేసేవాడు. దేవుడు బాగా మంచి చిత్తపడి సేవకు సమర్పించుకున్నాడు. సేవకు సమర్పించుకున్న తర్వాత ఒక్కరోజు చాలా కాలంకు కనబడ్డాడు ఆ పిల్లోడు. ఆయనకు అన్న అన్నాడు. అన్న అన్నయ్య సఫేరలు ఉన్నారు చూసావా, అట్లాగే నా సంఘంలో జరిగిందన్న. నేను ఇట్లా చెప్తూ ఉండగానే భర్త చనిపోయినాడు. ఆ తర్వాత వారి భార్య వచ్చింది, మళ్ళీ చెప్పగానే మళ్ళీ ఆ భార్య చనిపోయింది. ఆయన పాతి పెట్టి వచ్చి మళ్ళీ మేము పాతి పెట్టి వచ్చినాం అలా అంటాడు. అమ్మో, ఆ చెప్పుతుంటేనే భయం వేసింది నాకు. నా దగ్గర వాక్యానికి సలహా తీసుకొని ఆత్మీయంగా ఎదుగుతూ తిరుగుతూ మందిరానికి వచ్చేవాడు. అలాంటి వాడు సేవకు సమర్పించుకొని ఈ విధంగా చేసినాడంటే అది మామూలు వ్యక్తి జరుగుతా, అంత సులువు జరుగుతా, అంత ఈది కాదు. చెప్పుతుంటేనే భయం వేసింది. అన్న ఒక్కసారి రండి అన్న. అది ఎక్కడో మూలకు ఆ సంఘం పేరు చెప్తాడు. ఎవరు పోతారు ఏం చేస్తారు అనుకోండి, పోలేదుగా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏమంటాడు, ఒక్క పాపం మనిషి స్వభావాన్ని మార్చింది, ప్రపంచ గమనాన్ని కూడా తలకిందులు చేసింది. పాపం అంటే ఏంటి? దేవుని వాక్యానికి అవిధేయత, సర్వశక్తి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును, ఆయన విధించిన నియమాలకు కట్టుబడకపోవడం. ఆయన విధించిన నియమాలకు కట్టుబడకపోవడం, సొంత స్వభావం ప్రకారము ఆహాంతో అంటారా, అహంతో ప్రవర్తిస్తే సంకల్పాన్ని బట్టి కాక స్వంత కోరికలను అనుసరిస్తూ నడుచుకోవడము. సొంత కోరికలను నడుచుకోవడం. మోటి యోహాను పత్రిక. ఈ సబ్జెక్టు మౌసేస్తే కనుక కొద్దిగా మోటి యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. పాపము చేయు ప్రతివాడును ఏం చేయవాడు? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించడమే పాపం, ఇంకేది కాదు. ఆయన వాక్కుకు విరుద్ధంగా ప్రవర్తించడమే, దాన్ని సరిచేసుకోకుండా వెళ్ళిపోవడమే అదే పాపం. 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. మరణకరము కాని పాపం కూడా కలదు. కనుక మనం ఏ పాపము చేయకూడదు, దానికి ఏం చేయకూడదు, మరణకరమైన పాపాన్ని మనం చేయకూడదు. ఆయన చెప్పింది మనము వినుకుంటూ వెళ్ళిపోవాలి. కనుక ఇవన్నీ చూస్తే చాలా ఉన్నాయి. ఆదాము అతని భార్య వల్లే పాపం లోకంలోనికి తీసుకొచ్చినట్టుగా ఏం జరిగింది? వివాహ బంధము వచ్చే విషయంలో పరీక్షలు బహు కఠినంగా ఉండగలవు. ఆదాము మోసపోలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆదాము దేవుడు సృష్టించాడు, ఆ తర్వాత సాటి అయిన సహాయాన్ని ఆయన సృష్టించి వారిని ఏకం చేసినాడు. ఏకం చేసిన తర్వాత ఇది వివాహ బంధము అని అర్థం. వారిద్దరికి పెళ్లి చేసినాడు.
ఏదని తోటలు వేసినాడు. అయితే ఏం జరిగింది తెలుసా? ఇక్కడ వివాహ బంధం ద్వారా వచ్చిన పరీక్ష బహు కఠినంగా ఉండగలదు. ఆదాము అంటే అవ్వ మోసపోయింది, కానీ ఆదాము మోసపోలేదు. ఎవరు మోసపోయినారు? అవ్వ. 2వ అధ్యాయం చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయం 1 తిమోతి 2వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ఆదాము మోసపరచబడలేదు గాని, చూడండి, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. తాను పడ్డది అయ్యగారిని కూడా పడేసింది. అవునా కదా? ఇవన్నీ మనం మీటింగ్ అయిన తర్వాత మాట్లాడుకుంటారు అయ్యగారు అమ్మగారు ఏమంటారు. కనుక ఏమంట వాళ్ళక్క బాగా అర్థమవుతుంది నీకు, పర్లేదు. కనుక ఒక్క సంగతి చెప్పి క్లోజ్ చేస్తాను. ఆదాము తన భార్య మాటకు లోబడి ఏం చేసినాడు? వద్దన్నాడా? లొంగిపోయాడు. అవునా? లొంగిపోయాడు. కనుక దేవుడు మనుషుల పాపాలకు వ్యతిరేకంగా ఎప్పుడైనా పోరాడుతూ ఉంటాడు. ఎందుకు? దాన్ని తొలగించడానికి. పాపముతో కొనసాగుతున్న మానవులను దాన్ని తొలగించడానికి ఏం చేస్తాడు? ఛాయశక్తిలో ప్రయత్నం చేస్తుంటాడు. చేస్తూ ఉంటే నన్ను గురించి చెప్పినావని కాళ్ళ రెగులేసుకొని నా మీదకి వచ్చేస్తే ఒక్క వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని నేను సిద్ధపడి నిలబడి చెప్పిన దినం ఒక్క దినం కూడా నాది ఉండదు. నేను చెప్పిన ఏదైతే సబ్జెక్ట్ సిద్ధపడతానో అందులో ఉన్న విషయాలు మాత్రం తెలియజేస్తాను, కానీ వేరే కూడా చేయను. మీరు నన్ను తప్పు అర్థం చేసుకొని మీరు శిక్షా పాత్ర కాకుండా ఉండడానికి మీకు క్లియర్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నా బాల్యంలో నుంచి నన్ను గురించి చెప్పినారు అనని వాళ్ళు ఎవరు కూడా ఈ దినం వరకు చూడలేదు. ఎవరి గురించి చెప్పాలా? ఈ పిల్లర్స్ కొరకు చెప్పాలా? ఈ బిల్డింగ్కి చెప్పాలా? ఎవరికి చెప్పాలక్క? ఎవరికి చెప్పాలి చెప్పండి? దేవుడు ఛాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, చీడ పురుగులు, పసరి పురుగులు, గొంగలి పురుగులు, మిడతలు ఇవన్నీ తినివేసిన పంట మళ్ళీ ఇస్తాను. చూడండి, అట్లా చేస్తానని చెప్తూ కూడా ఎంత గొప్ప దేవుడు అనుకోవాలా? ఒక్కటి మాత్రం చేయాలి. ఏం చేయాలి? మన నిజస్థితిని గుర్తించి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి పరలోకానికి చేరుకోవాలి. అర్థమైందిగా? ఈ మాటలు ఆధారం చేసుకొని పరలోకి వెళ్దాం. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, యేసు నామమున ఈ పాదముల చెంతకు వస్తున్నాం. మా ముందు తీసుకొచ్చిన లేఖన భావన బట్టి మీకు వందనాలు. మానవద్దు బాటు విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి నిరాశించిన రూపంలో మార్చి మీ నామనకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.